పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయండి ప్రస్తుతానికైతే. ఎందుకంటున్నానంటే తెలంగాణలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, అలాగే తెలంగాణ కొంతమంది నాయకులు కానీ, వాసులు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మమ్మాటికి తప్పే, మమ్మల్ని అలా అంటం తప్పు అని వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎందుకు సీరియస్ అవుతున్నారు, నాయకులు ఎందుకు సీరియస్ అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమన్నారో అంతలా కోపం రావడానికి వాళ్ళకే. కానీ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ విడిచిపెట్టేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపో అని ఎందుకన్నారు అసలు? వాళ్ళు కూడా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అనేది ముందు చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల కిందట ఏదైతే కోనసీమలో ఒక ఇబ్బంది ఎదురైంది, కోనసీమ మొత్తానికి ఏదైతే కొబ్బరి చెట్లు ఉన్నాయో కోనసీమలో కొబ్బరి చెట్లు మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా తలలు పోయి మొండాలుగా మిగిలిపోతున్నాయి, తలలన్నీ చచ్చిపోతున్నాయి. కొబ్బరి చెట్టుకి ఏదైతే తల కింద ఉంటుందో ఆకులు గెలలతో ఉంటాయో ఆ భాగం మాత్రం చచ్చిపోయి అలా ముండాల కింద మిగిలిపోయినాయి చాలా మటుకు కొబ్బరి చెట్లు, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కోనసీమలో. కాబట్టి ఆ కొబ్బరి చెట్లకి అన్నింటికి ఎందుకు అలాంటి దుస్థితి దాపరించింది అనే దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కొన్ని వ్యాఖ్యలు అసందర్భంగా కొన్ని మాటలైతే మాట్లాడారేమో అనిపించింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇది నాకు తెలిసి 2019 నుంచి అనుకుంటా ఎలా అవుతుంది, ఇలా అయింది, 2019 నుంచే ఇలా ఎందుకు జరిగింది అని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. వెంటనే అక్కడ ఉన్న ఆయన లేచి ఇది 2019 నుంచి కాదండి, గత 40 సంవత్సరాలుగా ఉందని అన్నారు. 2019 నుంచి అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోసేయడానికి. 2019 నుంచి అధికారంలో ఉంది ఆయనే కదా. కానీ అక్కడ నిలబడ్డటువంటి వ్యక్తులు ఆ స్థానికులు వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే బాబు ఇది జగన్ గారి హయాం నుంచి కాదు, ఆల్రెడీ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది, ఇప్పుడు బాగా పెరిగిపోయింది ఇప్పుడైతే కనుక అని వాళ్ళు మాట్లాడారు. కానీ దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు, దాని మీద స్టడీ చేసిన వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కాబట్టి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఒకవేళ నాకు తెలిసి దిష్టి తగులు ఉంటుంది గోదావరి జిల్లాలకి కోనసీమకి ఇలాంటి వాటికి దిష్టి తగిలిందేమో, నర దిష్టి తగిలిందేమో అని ఆయన మాట్లాడాడు. ఎలా తగిలింది దిష్టి అంటే కనుక తెలంగాణ వాళ్ళు అత్తమాలో ఏంటి ఈ గోదావరి జిల్లాల గురించే మాట్లాడతారు, వాళ్ళు గోదావరి జిల్లాల పచ్చదనం గురించి మాట్లాడతారు. ఆ పచ్చదనం గురించి మాట్లాడి వాళ్ళ దిష్టి తగిలినట్టు ఉంది అని తెలంగాణ వాసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కావాలని ఆ వ్యాఖ్యలు చేశారా లేదా క్యాజువల్గా మనం అంటాం కదా బాగుందా 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 ఏం బాగుందిరా, ఎంత అందంగా ఉందిరా, భలే ఉందిరా అని అంటాం కదా, అలా క్యాజువల్గా వాళ్ళు అనటం వల్ల దిష్టి తగిలింది అనేది క్యాజువల్ ఆ మోడ్లో అన్నారా లేదా కావాలని అన్నారా? ఎలా అయితేనండి అది చిలికి చిలికి గాలివానగా మారబోతుంది. చాలా మట్టుకి చాలా వీడియోలు బయటకు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మాయి నరదిష్టి గలగా కళ్ళే అయితే కనుక మీరు ఇక్కడ ఆస్తులు కొనుక్కోరు, మీరు అక్కడ రాజకీయం చేస్తూ ఇక్కడికి వచ్చి తలదాచుకోరు, మీరు అక్కడ రాజకీయం చేస్తూ ఇక్కడ మీరు భూములు ఆస్తులు కొనుక్కునే ఉద్దేశం మీకు ఎలా కలిగింది? కాబట్టి ఇక్కడ ఉన్న మీ ఆస్తులన్నీ అమ్మేసుకుని అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకంటే మా నరదిష్టికి కలిగదు కదా, మా కళ్ళు దృష్టి తగిలితే కదా. నిజంగా మా కళ్ళు దృష్టి తగిలింటే కనుక మీరు ఇక్కడ ఉంటావారా, మీరు ఇక్కడ ఆస్తులు కొనేవారా అని మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ జీరో. కాబట్టి ఇలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు చాలామంది మాట్లాడతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే అనిరుద్ధ్ రెడ్డి కానీ అలాగే జగదీష్ రెడ్డి కానీ ఇలా కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు, సాదాసీదా వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. అసలు అంతే లేదు మాట్లాడడంలో, కానీ చాలా సీరియస్ అవుతారు తెలంగాణ వాసులు. ఎలాంటి అంటే తెలంగాణలో ఉంటూ తెలంగాణ మీద వ్యాపారం చేస్తూ తెలంగాణలో సినిమాలు చేస్తూ తెలంగాణ వాళ్ళవి ఏంటి దిష్టి కళ్ళు అంటారా అనేది కనుక చాలా సీరియస్ అవుతారు ఈ విషయంలో. కాబట్టి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో దుమారం రేపుతున్నాయని చెప్పాలి, తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పాలి. కాబట్టి ఆ మాటలని మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎలా తీసుకుంటారో, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ తెలంగాణ వాసులు మాత్రం చాలామంది అడపాదడప మాట్లాడటం మొదలుపెట్టారు. ఉండి కొద్ది తీవ్రతరం అవుతుంది తప్ప ఏంటి తగ్గదు అన్నట్టుగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఇంటెన్షన్ వేరే అయి ఉండొచ్చు, కానీ అది పోర్ట్రేట్ అయిన విధానం మాత్రం చాలా రాంగ్గా వెళ్ళింది తెలంగాణ వాసులకు మాత్రం అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి కావాలని ఇంటెన్షన్ తోటి అన్నారా ఎలా అన్నారా అనేది మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా ఆయన మాటలు వింటే కనుక. కాబట్టి అవసరమైతే ఆయన మాటలు ఉంటే కనుక ఆయనే కానీ అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మాట్లాడిన ఆడియో ఏదైతే వీడియోలు ఉన్నాయో అవి నేను మాట్లాడటం ముగిస్తున్నప్పుడు నా తర్వాత పెడతాను, ఆ వీడియోలు చూసి మీ అభిప్రాయం చెప్పండి.
రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు, చాలా కన్నీరు ఉంటుంది. ఇదే మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా, నిజంగా నేను మీ ఇంట్లో ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి. నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. కోనసీమకు తెలంగాణ దిష్టి తాకిందట. కోనసీమ చెట్లన్నీ కొబ్బరి చెట్లన్నీ ఉండాలి లేకపోతాయని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి, తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది కానీ ఆడికి పోనప్పుడు దృష్టి ఎక్కడ తగులుతుంది, ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు, ఏం చెప్తాం మరి మనం. మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం, నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలియదు ఒక మాటలు, మైండ్లెస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆయన మాట్లాడింది, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేట కోనసీమలోని కొబ్బరి చెట్లన్నీ కూడా మండ్యాలుగా మారిపోయినాయట. మొత్తం దిష్టి తగిలిందట తెలంగాణ వాళ్ళది. హౌ డేర్ యూ టు సే పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు? తెలంగాణ వాళ్ళు గనక నిజంగా ఉదార స్వభావాలు కాకపోతే ఒక్కడన్నా హైదరాబాద్ లో బతకగలుగుతాడా? ఇలాంటి సినిమా హీరోలు ఒక్కొక్కడు వచ్చేసి 100 ఎకరాల లోపల స్టూడియోలు కట్టి, రామనాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, నాచారంలో ఎన్టీ రామారావు గారి స్టూడియో, ఇవన్నీ కట్టి, రామకృష్ణ స్టూడియో ఇవన్నీ కట్టుకున్నారు. ఈనాడు రామోజీరావు గారు అయితే దాదాపు ఫిల్మ్ సిటీని 3,000 ఎకరాలు పెట్టుకున్నాడు. తెలంగాణ వాళ్ళు ఎంత ఉదార స్వభావంతో ఉన్నారు, అంతా మా వాళ్ళే, మా సోదర సమానులు అనుకునే కదా అక్కున చేర్చుకుంటే మీరు మాట్లాడే మాటలు ఇవా? తెలంగాణలో దిష్టి తగులుతాది, మీ దిష్టి తగిలి కాదా? మీ యొక్క వంచనకు గురే కదా 60 ఏళ్ళ తెలంగాణ గోసపడ్డది. తెలంగాణ లోపల ఆత్మాభిమానం కోసం మా పాలన మాకు కావాలంటూ ఉద్యమం చేసి పెట్రోల్ మీద పోసుకొని ఎంతో మంది విద్యార్థులు త్యాగపరితం కదా. ఉద్యమాన్ని నువ్వు ఇప్పుడు కించపరిచినట్లు కదా తెలంగాణ ప్రజానిక నువ్వు కించపరుస్తావా? తెలంగాణ ప్రజలు కనుక నిజంగా దిష్టి తగిలి ఆ కుళ్ళు స్వభావంతో ఒక్కడ హైదరాబాద్ లో బతుకుతారా సీమాంధ్రులు? నీ ఫామ్ హౌస్ ఎక్కడుంది పవన్ కళ్యాణ్? హైదరాబాద్ లో లేదు. ఎక్కడ పుట్టినావు బిడ్డ? నువ్వు ఎక్కడికి వచ్చి బతుకున్నావు? తెలంగాణలో బతుక్కుంటూ, తెలంగాణ ఉంటూ, తెలంగాణలో 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకుని తెలంగాణ ఈ విధంగా ఆక్రోశం వెళ్ళగక్కుతావా? తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనమంటే నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, 3 రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలనిస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి, నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా, ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈరోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను.